నేను లోకల్ అన్న రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి ఈవూరి గణేష్, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నాన్ లోకల్ అన్నారు. తాను గత 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటే సత్యప్రసాద్ మాత్రం 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని, దీంతో రేపల్లెలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఈవూరి గణేష్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఈసారి జరగబోయే ఎన్నికల్లో రేపల్లెలో కూడా రసవత్తరంగా ఉండబోతా ఉన్నాయి. ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఒక పక్క వైసీపీ, టీడీపీ నుంచి కూడా పోటీ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ 2 సార్లు అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం 3వసారి కూడా టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్కే టికెట్ కేటాయించడం జరిగింది. మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ ఈవూరి గణేష్ని ప్రస్తుతం వైసీపీ ఇక్కడ రంగంలో దింపబోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రస్తుతం వర్క్ కూడా చేస్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ పై కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఈవూరి గణేష్ ఉన్నారు, వైసీపీ రేపల్లె ఇన్ఛార్జ్. చెప్పండి సార్, ఎట్లా ఈసారి జరగబోయే ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా మామూలుగా ఉండే అవకాశం అయితే కనపడట్లా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ప్రత్యర్థి కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఆయన వచ్చి 15 ఇయర్స్ అయింది. మేము 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాము. మా మదరు ఫాదర్ కలిసి 25 ఇయర్స్ ఎమ్మెల్యేగా చేశారు. గౌడ్ సామాజిక వర్గం అంతా మా దగ్గరే ఉంది. కాకపోతే మేము 10 ఇయర్స్ నుంచి సైలెంట్గా ఉన్నాం కాబట్టి ఆయన దాన్ని క్యాచ్ చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా మా పాత స్నేహితులు, పాత మిత్రులు, పాత బంధువులు అందరూ మా వెనకాలే వచ్చేస్తున్నారు. 75% గౌడ్ సామాజిక వర్గం అంతా మా వెనకాలే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఫస్ట్ ఇన్ఛార్జిగా చేరినప్పుడు కొంత మీకైతే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నమాట వాస్తవం. కొంత సొంత పార్టీలో కొంతమంది నాయకులు మీకు సహకరించలేదు, చాలా ఇబ్బందిగా ఉందని గతంలో చాలాసార్లు ఇక్కడ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి అంతా క్లియర్ అయిపోయిందా? పార్టీలో ఉన్న నాయకులంతా మీకు సహకరిస్తున్నారా? ప్రస్తుతానికి అంతా క్లియర్ అయిపోయింది. మేము గోల్ కొట్టబోతున్నాం. అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం కూడా. ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పటికే మీ 2 సార్లు టీడీపీ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి, 3వసారి కూడా టీడీపీ హ్యాట్రిక్ కొడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఈసారి వైసీపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా? ఇక్కడ వైసీపీ జెండా గ్యారంటీగా ఎగురుతుంది. ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారే కానీ ఆయన ఒక్కడే పోటీ చేయడానికి అవకాశం లేక, మరి జనం లేక వేరే పార్టీల కోసం వెంపర్లాడుతున్నారు. జనసేనతో పొత్తు అంటున్నారు, లేకపోతే అంటే బీజేపీతో పొత్తు అంటున్నారు. మరి గెలిచే వాళ్ళైతే ఎందుకు ఒక్కళ్ళే రావచ్చు కదా? ఇన్ని పార్టీలతో కలగరపంపు దేవాల్సిన అవసరం ఏముంది? ఆయన గ్యారంటీగా ఓడిపోతారు. వచ్చేది వైసీపీ. మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష, మాకు జగనన్నే మాకు శ్రీరామ రక్ష. తప్పకుండా ఆయన గెలుస్తారు. రెపరెపలాడిస్తాం. రేపల్లో వైసీపీ జెండా రెపరెపలాడుద్ది. వైసీపీ అభ్యర్థులందరూ గెలుస్తారు. మాకు ఆ నమ్మకం గ్యారంటీగా ఉంది. మేము గెలిచి చూపిస్తాం. ఇప్పుడు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడ కొంత అభివృద్ధి లేదని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? అదంతా వాళ్ళ కట్టు కదా. అభివృద్ధి లేకపోతే, సంక్షేమ పథకాలు లేకపోతే, మరి ఇంతమంది ఇన్ని పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నెల వచ్చేసరికి ప్రతి సచివాలయానికి ఎన్ని కోట్లు వస్తున్నాయి మీరే చూడండి. నిన్నగాక మొన్న ఆసరా పథకం కింద 52 కోట్లు వేశారు ఒక రేపల్ల కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి లేదా? ఇది సంక్షేమం కాదా? ఇది మరి కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ 25 lakhs, ప్రతి మనిషికి 25 lakhs ఆరోగ్యశ్రీలో ఇవ్వలేదా? మరి ప్రతి వాడు, ప్రతి బిడ్డ, ప్రతి విద్యార్థి మరి ఇంగ్లీష్ మీడియంలో చదవట్లేదా? ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇవన్నీ సంక్షేమాలు కాదా? పథకాలు కాదా? మీరే ఆలోచించండి. మీరే ఆలోచించి ఓటేయండి. జగన్ గారు ఏమన్నారు? నా అభివృద్ధి, నేను చేసిన పనులు కరెక్ట్గా ఉంటేనే మీరు నాకు ఓటేయండి అని బహిరంగంగా అడిగిన ఒక రాజకీయవేత్త ఇంతవరకు ఎవరు లేరు. అంతేకాకుండా మన దేశంలో, మన భారతదేశంలో 25 లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి మనిషికి 25 లక్షలు ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తిస్తారని చెప్పిన మగాడు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి జగన్ గారు గ్యారంటీగా ఈసారి మరొక్కసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా అంటే మీ కుటుంబం నేపథ్యం అంతా రాజకీయ నేపథ్యం. మీరు ప్రజారాజ్యంలో పోటీ చేశారు, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది రాజకీయంగా. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వైసీపీలో ఇన్ఛార్జిగా ఉన్నారు. రేపు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారు. అంటే ప్రజల్లోకి వెళ్తుంటే ఎటువంటి స్పందన వస్తూ ఉంది? అంటే ప్రజల నుంచి మీకు అంటే గతంలో ఎలాగా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందా? నేను పొలిటికల్గానే సైలెంట్ అయ్యాను. మెడికల్గా బాగా స్పీడ్గా ఉన్నాను. పొలిటికల్గా కన్నా మెడికల్గానే జనం నన్ను బాగా ఆదరిస్తున్నారు. కొన్ని వేల ఆపరేషన్లు 32 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేశాను. కొన్ని వేల ఆపరేషన్ చేశాను. స్పందన బ్రహ్మాండంగా ఉంది. పొలిటికల్గా కన్నా నాకు మెడికల్గానే బాగా జనం నాకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పొలిటికల్, మెడికల్ 2 కలిసినాయి. కాబట్టి నేను గ్యారంటీగా గోల్ రీచ్ అవుతాను. 2019లో వచ్చిన మెజార్టీ కన్నా మాకు బాగా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను.
నియోజకవర్గ ప్రజలు చివరిగా నియోజకవర్గ ప్రజలు ఈ ఊరి గణేష్కే ఓటేయాలి, ఎందుకు వేయాలి అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే నేను స్థానికుడిని 25 ఇయర్స్ మా మదర్ ఫాదర్ ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అందరికీ సహాయ సహకారాలు అందించారు. మిగతా వాళ్ళంతా పొలిటికల్ లీడర్స్ అందరూ టూరిస్ట్ పొలిటికల్ లీడర్స్ అన్నమాట. బయట నుంచి ఎక్కడి నుంచో వెళ్తారు. కేవలం గౌడ సమాజ వర్గం ఎక్కువగా ఉందనే ఇక్కడికి వచ్చి తిష్టేసి ప్రతి వాళ్ళు నాకు ఇక సీటు కావాలని ఆశిస్తున్నారు. అది కుదరదు. మేము లోకల్, వాళ్ళు నాన్ లోకల్. లోకల్ అని చెప్పేసి కూడా ఈ ఊరు గణేష్ చెప్తా ఉన్నారు. నేను నాకే ఎందుకు ఓటేయాలంటే ఇక్కడ ప్రజలకి మా కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం అప్పటి నుంచి కూడా మేము ప్రజలకి సేవ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు, ఈసారి ఓటేస్తారు. ఇక్కడ రేపల్లెలో వైసీపీ జెండా ఎగరేస్తా అని కూడా ఈ ఊరి గణేష్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, రేపల్లె.